ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు పండించిన పంట సకాలంలో ప్రభుత్వం కొనాలనే కృతనిశ్చయంతో ఈరోజు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇంకా ఒక 5% కోతలు కూడా షురూ కాలేదు. ఇప్పుడే ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఐకేపీ సెంటర్స్ ద్వారా అదేవిధంగా పిఎస్సిఎస్ సెంటర్స్ ద్వారా కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మన మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 186 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 106 కేంద్రాలు ఐకేపీ ద్వారా, మిగతావి పిఎస్సిఎస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మన మహబూబ్నగర్ జిల్లాలోనే 1,25,000 ఎకరాలలో 1,25,000 ఎకరాలలో ఈ వరి సాగును వేయడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము సేకరణే ధ్యేయంగా ఈరోజు మనము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా నేను ఒకటే రైతులకు కానీ అదేవిధంగా అధికారులను కూడా ఒకటే అంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటి ఏంటంటే, ముఖ్యంగా గత వర్షాకాలంలో చాలామంది రైతులు వడ్లు పండించుకున్న వడ్లను అంటే కొందరు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ వడ్లు కొనదు, కొన్న డబ్బులు తప్పుడు చేసి కాంగ్రెస్ పార్టీ మీద నెప్పే ప్రయత్నం చేయడం వల్ల చాలామంది బయట అమ్ముకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనం వడ్లు కొన్న వడ్లకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ కూడా ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు ఆ బోనస్ విషయాన్ని చూసి చేస్తూ ఉన్నది ఏంటంటే, మీరు దయచేసి కొందరు ప్రభుత్వానికి అంటే చెడ్డ పేరు తెచ్చే విధంగా తప్పుడు ప్రచారాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళ మాయమాటలు నమ్మకండి. మేము కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులు కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గన్నీ బాక్స్ కానివ్వండి, ఇతరత్ర ఆల్రెడీ మిల్లులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు కొన్న ఏదైతే వడ్లు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం మాయిశ్చర్ వచ్చిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొంటది. కొన్న తర్వాత వారం రోజులలో మీకు మద్దతు ధర డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా మీకు సన్న వడ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా యాసంగి సీజన్లో కూడా బోనస్ ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా కొందరు రైతులు తెలుసో తెలియక బయట అమ్ముకొని దళారులకు అమ్మడం వల్ల దళారులు ఇప్పటికి కూడా ఆ రైతులకు డబ్బులు ఇవ్వట్లేదని ఈరోజు ఉదయం నుంచి దాదాపు 15 సెంటర్లు ఓపెన్ చేస్తే కొన్ని సెంటర్ల దగ్గర రైతులు వచ్చేసి మాకు బయట అమ్ముకున్నాము, డబ్బులు రావట్లే, ఇంకా డబ్బులు వచ్చేది ఉంది, వాళ్ళు సతాయిస్తూ ఉన్నారు, బయట వాళ్ళు కొన్నోళ్ళు అని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలని మీరు ఈ ధాన్యం సేకరణ చేయాలని చెప్పి, ధాన్యం అమ్మాలని చెప్పేసి, మీ పండించిన వడ్లను అమ్మాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీకు అండగా ఉండడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.